చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఈ మాట మాట్లాడింది ఎవరు? దేవుడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారట? యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు. యాకోబు గురించి ఒక చరిత్ర, ఒక మంచి చరిత్ర ఉంది. యాకోబు చరిత్ర అంటే మన అందరికీ తెలిసిన మాటే. నిజానికి యాకోబు అనగానే మోసగాడు అని మనం మాట్లాడుతూ ఉంటాం. నిజమే, తన మొదటి స్థితి తన ఆత్మీయ జీవితంలో మొదటి స్థానము స్థితి ఎటువంటిది కలిగి ఉన్నాడు యాకోబు అంటే మోసగాడైన యాకోబుగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆకార స్థితి తన ఆత్మీయ జీవితంలో 20 సంవత్సరాలు నడిచిన తర్వాత అప్పుడు మనం చూస్తే ఈ యాకోబు దేవుని చేత దీవించబడ్డ యాకోబుగా, దేవుని చేత ఆశీర్వదింపబడిన యాకోబుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుని ప్రజలందరికీ యాకోబు పేరే ఇజ్రాయేలీయులు అని దేవుడు పెట్టాడు. యాకోబు పేరైన ఇజ్రాయేలీయులు అనే పేరు ఎవరికట? దేవుని ప్రజలకు దేవుడు పెట్టాడు. అటువంటి స్థితి, అటువంటి మంచి ఆశీర్వాదము యాకోబుకి దేవుడిచ్చాడు. అయితే నిజానికి యాకోబు మోసం చేశాడు తన అన్నయ్యను, అలాగనే తన తండ్రిని మోసం చేశాడు. మోసం చేసి బయలుదేరి తన మేనమామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాగనే లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయి దాదాపుగా 20 సంవత్సరాల కొలువు చేశాడు. కొలువు అంటే పాలేరుతనం. మొదట్లో మీ అమ్మాయిని నేను ప్రేమించాను, నాకు పెళ్లి చేయండి, రాహేల్ని ఇచ్చి అని అంటే 7 సంవత్సరములు కొలువు చెయ్యి, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. 2 అమ్మాయిలు లాబానికి. పెద్దమ్మాయి అయితే లేయా, చిన్నమ్మాయి అయితే రాహేలు. 7 సంవత్సరాలు కొలువు చేసాడు యాకోబు. తదుపరి పెళ్లి చేశాడు. పెళ్ళయిన తర్వాత చూస్తే ఆమె ఎవరట? లేయా, రాహేలు కాదు. మామ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇలా చేస్తావు మామయ్య, రాహేల్ నుంచి పెళ్లి చేయాలి కదా, లేయా నుంచి పెళ్లి చేసేవేంటి అని అంటే, అలా మామయ్య అంటాడు కదా లాబాను, ఇదిగో మా కుటుంబంలో ఒక క్రమము, ఒక పద్ధతి ఉన్నది. ఆ క్రమము పద్ధతి ఏంటంటే, ఎవరికైనా సరే 2 అమ్మాయిలు ఉంటే పెద్దమ్మాయికి ఇచ్చే పెళ్లి చేసి, మొదట పెళ్ళి పెద్దమ్మాయికి చేసి రెండవది చిన్నమ్మాయికి చేస్తాం. ఇది మా కుటుంబంలో ఉన్న వాడుక. మరి ఈ వాడుక చెప్పిన పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాం అని చెప్పాడు. నిజానికి మోసం చేశాడు. అక్కడ లాబాను ఏం చేశాడట? యాకోబుని మోసం చేశాడు. అక్కడ తండ్రిని మోసం చేశాడు, ఇక్కడ మామగారు యాకోబును మోసం చేశాడు. విత్తనానికి పంట అనంటే మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటే కోయను. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మా అంగారు అంటాడు కదా, యాకోబు ఇంకొక 7 సంవత్సరాలు చెయ్యి, చిన్నమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. అన్నట్లుగానే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అప్పుడు రాహేల్ ఇచ్చి పెళ్లి చేశాడు. నేను ఉండను మావేక, నా 2 భార్యలు తీసుకుని వెళ్ళిపోతా అని అంటే, ఎన్నాళ్ళు ఉన్నావు కదా నా దగ్గర, మీ దేశం వెళ్ళిపోయేటప్పుడు, మీ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళకుండా వెళ్తే నేను నిన్ను వాడుకున్నాను, ఏమీ ఇవ్వలేదని అనుకుంటారు కదా. ఒక పని చేద్దాం, ఇంకొక 7 సంవత్సరాలు నువ్వు కొలువు చెయ్యి, నీకు ఆస్తిని ఇస్తాను అని చెప్పాడు. నిజానికి లాబాను మనసులో ఉన్న మాట ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఈ యాకోబు ఎప్పుడైతే లాబానింటికి వచ్చాడో అప్పటి నుండి ఈ లాబాను అంతకంతకు వర్ధిల్లుతూ దీవించబడ్డాడు. ఈ ఆశీర్వాదం యాకోబుతో వచ్చిందన్న సంగతి లాబానికి తెలుసు కాబట్టి, ఈ యాకోబు తన ఇంటికి వెళ్ళిపోతే నా ఆశీర్వాదం పోతుంది అన్న ఆలోచన చెప్పున ఈ లాబాను యాకోబుని ఏదో రకంగా తన ఇంట్లో కట్టేస్తూ ఉన్నాడు. అయితే అన్నట్లుగా మరలా ఇంకొక 6 సంవత్సరాలు చేశాడు. అంటే 21. ఆ 21లో 6 అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయ్యేసరికి యాకోబుకు అర్థమైంది, దేవుడు నాకు విడుదలిచ్చారు, నా దేశం వెళ్ళిపోతా అన్న సంగతి. నిజానికి యాకోబు మారు మనసు పొందడానికి 20 సంవత్సరాలు పట్టింది. అదే కానీ 10 సంవత్సరాల్లో మారిపోతే 10 సంవత్సరాల్లోనే వచ్చేసి ఉండేవాడు. కానీ యాకోబు
ఏది 20 సంవత్సరాలకు మార్చబడ్డాడు కాబట్టి దేవుడు అప్పుడే విడుదలిచ్చారు. ఆ విడుదల ఇవ్వగానే యాకోబుకు అర్థమైంది, నాకు విడుదల వచ్చింది, నా దేశాన్ని వెళ్ళిపోతా అని బయలుదేరి 2 భార్యలను 11 మంది పిల్లల్ని తన ఆస్తిని పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఏమండి, తన మామ వెనకమాల వచ్చాడు. ఎందుకు? తన ఇంట్లో ఉన్న గృహదేవతలను ఏమండి ఎవరో పట్టుకెళ్ళిపోతున్నారు, నా ఇంట్లో ఉన్న గృహదేవతలు లేవు కాబట్టి నా అల్లుడే పట్టుకెళ్ళిపోతున్నాడు, అసలు అల్లుడే వెళ్ళిపోతున్నాడంటే ఆశీర్వాదం పోతుంది, గృహదేవతలు కూడా పట్టుకెళ్ళిపోతే ఇంకా ఆశీర్వాదం పోతుంది అనేసి లాభాన్ని వెనకమాల వచ్చేవాడు. అంటే ఆ రోజుల్లో గృహదేవతలని ఇంట్లో పెట్టుకునేవారు, 4 బొమ్మలు 5 బొమ్మలు అలాగా. వెనకాల వచ్చి చూస్తే ఇంతగా తీరా ఎవరి సంచిలో ఉంది? రాహేలు సంచిలో ఉందండి. ఓకే, గృహదేవతలు తీసుకున్నాడు, లాభాన్ని వెనక్కి వచ్చేసాడు, వారిని చక్కగా ముందుకు పంపించేసాడు. లాభాను వెనక్కి వచ్చేసిన తర్వాత యాకోబు యథావిధిగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇక తన దేశం వచ్చేసాడు. ఇక తన దేశం ఒక 2 లేక 3 కిలోమీటర్ల దూరంలో ఉందంతే. దగ్గరికి వచ్చేసాడు. దగ్గరికి వచ్చిన తర్వాత తనలో ఒక చిన్న భయం కలిగింది. అరే, 20 సంవత్సరాల క్రితం మా అన్నయ్యతో గొడవ పెట్టుకున్నాను కదా, మా అన్నయ్యని మోసం చేశాను కదా, మా తండ్రిని మోసం చేశాను కదా, మా అన్నయ్య నా నిమిత్తము కోపం పెట్టుకుని ఇప్పుడు కానీ చంపేస్తాడంటావా అన్న భయం కలిగింది. ఆ భయం కలిగిన తర్వాత తన మందను 2 మందలుగా వేరు చేశాడు. వెనకాల మందలో యాకోబు ఉన్నాడు, తన 2 భార్యలు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు. ముందర మందలో పనివారిని పెట్టాడు. ఇదిగో ఒకవేళ కానీ అన్నయ్య వస్తే ఇది యాకోబు మంద అని చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఒక మందను చంపేస్తే 2వ మంద నాకు మిగిలి ఉంటుంది అని. అంతేకాకుండా తన అన్నగారికి ఒక కానుక అని అంటే కొన్ని గొర్రెలు కొన్ని ఒంటెలు తీసి ఒక చిన్న కానుక ఏర్పాటు చేసి ఉంచాడు. అంటే ఏదో రకంగా తన అన్నయ్యని కూల్ చేయాలని, ఏదో రకంగా తన అన్నయ్యతో సమాధాన పడాలని, తన ప్రాణాలు దక్కించుకోవడానికి. అయితే ముందర వెళ్తూ ఉంది కదా మంద, ఆ మంద దగ్గరికి సరిగ్గా ఏసావు వచ్చాడు, అదే యాకోబు అన్నగారు. ఇప్పుడు ఈ మంద ఎవరిది అని అడిగితే ఏసావు మీ తమ్ముడిదే యాకోబుది అని అంటే ఎక్కడున్నాడు? వెనకాల మందలో ఉన్నాడు. అలాగా, అయితే నేను కలుసుకుంటా అని నడుస్తూ వెళ్తూ ఉంటే ఏసావు కన్నా ముందర ఆ యాకోబు యొక్క పనివారు వచ్చి, అయ్యా యజమానుడా, అయ్యా యాకోబా, మీ అన్నగారు వస్తున్నాడు, 400 మందిని తీసుకుని నిన్ను చంపడానికి వస్తున్నాడు అని బెదిరించారు. అసలా ఎక్కడ చంపేస్తాడన్న భయంతో ఉన్నాడు. ఇక 400 మందిని తీసుకుని వస్తున్నాడు అని అంటే ఇక ఎలాగుంది యాకోబు పరిస్థితి? మూలిగే నక్క మీద తాటికే పడినట్లు అటువంటి పరిస్థితిలోకి వచ్చేసాడు. ఇది కాదురా బాబు పని. ఆ రోజు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, మరలా నేను తిరిగి నీ దేశానికి తీసుకుని వస్తాను అన్నాడు కదా, ఆయనతో తేల్చుకుందాం అనేసి తన మందను ఎబ్బేకు రేవును దాటించేసి, ఆ రేవు దాటించేసిన తర్వాత ఆ రేవులో ఒక్కడే మిగిలిపోయి మొక్కలేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సాయంత్రం పూట ఇక రాత్రి అయింది, 10 అయింది, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 12 అయింది, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 అయింది, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెల్లవారుజామున 4 అయింది, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఎలాగును చేస్తానే ఉన్నాడు యాకోబు. దేవుడు అంటారు కదా, యాకోబు నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను, యాకోబు ఈ ప్రార్థన మానే, నేను వెళ్ళిపోతాను అని అంటే, అయ్యా నేను వదలను, మీరు నన్ను దీవించేంత వరకు, మీరు నన్ను ఆశీర్వదించేంత వరకు అయ్యా నేను మిమ్మల్ని వదలను అని అన్నాడు. యాకోబు వదిలే నన్ను, నేను వెళ్ళిపోతాను. నేను వదలను ప్రభువా. దేవుడు ఏం చేశాడంటే, ఎంత మట్టుకు ఆగుతాడో చూద్దాం, ఎంత మట్టుకు ప్రార్థన చేస్తాడో చూద్దాం, ఎంత ఏది పట్టుందో చూద్దాం అనేసి యాకోబు యొక్క తొడగూడు మీద కొట్టాడు. అంటే తొడ మీద గూడు వదిలేసింది. ఇప్పుడు ఏమైపోయాడు యాకోబు? కుంటుడైపోయాడు. అయినప్పటికీ కూడా ఏవండి యాకోబు ఏమాత్రము దేవుని పాదాలు వదలకుండా ఆ ప్రార్థన మానకుండా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. యాకోబు వదిలే, ఇప్పుడైనా నేను వదలన ప్రభువా, మీరు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను ప్రభువా అని అన్నాడు. నీ పేరేంటి? నా పేరు యాకోబు ప్రభు. నిజమే, ఒప్పుకుంటున్నాను, ఒకప్పుడు తండ్రిని మోసం చేశాను,
ఒకప్పుడు అన్నగారిని మోసం చేశాను, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మారాను, నేను యాకోబుని. నీ పేరు యాకోబా, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక నుండి నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు అని దేవుడు అన్నారు. అంటే యాకోబు పేరుని ఏం చేశారట? దేవుడు మార్చేశారు. యాకోబుని ఆశీర్వదించి తన పేరు ఇజ్రాయేలు అని పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఆయన పేరే కదా, యాకోబు పేరు ఇజ్రాయేలు అయ్యింది. ఇజ్రాయేలు దేవుని ప్రజలకు పెట్టబడింది. అందుకే ఇజ్రాయేలీలు అంటున్నాం కదా. ఎంతటి ఆశీర్వాదము దేవుడిచ్చారో చూడండి యాకోబునకు. మంచి ఆశీర్వాదము. నిజానికి గొర్రెలు, మందలు, గేదెలు, బర్రెలు ఇవన్నీ భూలోక సంబంధమైన ఆశీర్వాదం అయితే, దేవుని ప్రజలకు ఇజ్రాయేలీయులు అని పెట్టిన పేరు పరలోక సంబంధమైన ఆశీర్వాదంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎంత మంచి ఆశీర్వాదము! నిజమే, ఇటువంటి ఆశీర్వాదము యాకోబునకు దొరికింది. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, దీవించాడు, హెచ్చింపజేశాడు అని అంటే కారణం ఏంటట? ఒకటే, యాకోబు ప్రార్థనలో దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. ఎవరైతే దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటారో వారే దీవించబడతారు. ఎవరైతే దేవుణ్ణి వదలకుండా పట్టుకుంటారో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ దేవుణ్ణి ఏమాత్రం వదలకుండా పట్టుకుంటారో వారే దీవించబడతారు, వారే హెచ్చింపబడతారు. ఇది కదా భక్తి. మన భక్తిలో ఎలాగుండాలట? దేవుణ్ణి గట్టిగా పట్టుకున్న వారిగా ఉండాలి. కొంతమంది చూడండి, ఆలయానికి వస్తారు, మొక్కాలేసి ప్రార్థన చేస్తారు. వారం అయిపోయిందని పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ దేవుడు ఏమాత్రం జవాబు ఇవ్వలేదండి, ఇక నేను రాలేనండి. ఏది వారానికే, ఏది 4 వారాలకే, ఏది 4 నెలలకే దేవుళ్ళలోకి వచ్చో మొక్కాలు వేసో ప్రార్థన చేస్తున్నావు, దేవుళ్ళలో సాగుతూ ఉన్నావు, దేవుడు కార్యం చేయలేదని దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతావా? ఇది సరికాదు కదా. యాకోబు అలాగే చేశాడు ఇక్కడ, లేదు కదా. దేవుడు కార్యం చేసేంత వరకు ఆయన వదలకుండా నీవు ఉండాలి. అది భక్తి అంటే. ఆయన గట్టిగా పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండి, నా దేవుడు నాకు చేస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు, ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడు నా దగ్గరికి వస్తాడు, నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థనకు జవాబు నా దేవుడు ఇస్తాడు అని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడా? ఇస్తాడా ఆయన? నువ్వు అడిగిందేది? నువ్వు నిలబడ్డదేది? ఏది? నువ్వు చూసిందేది? కాస్త లేట్ అయితే ఆలస్యమైపోయింది పాస్టర్ గారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, నాకు కార్యం చేయలేదండి, ఇన్నాళ్ళ, ఇన్నేళ్ళ, ఇన్ని సంవత్సరాల, ఇంకేమన్నా ఉందా? నేను ఆయనలోనికి రాలేనండి, నేను దశంభాగం ఇవ్వలేనండి, నేను కానుకలు ఇవ్వలేనండి. ఇంతలాగిన పరిచర్య చేసి, ఇన్ని కానుకలు ఇచ్చి, ఇన్ని దశంభాగాలు ఇచ్చి, ఈయనలో ఇంతలాగా ఉపవాసం చేసి, ఇన్ని రకాలుగా దేవుళ్ళలో సాగితే ఈయన ఏం చేశాడు? నాకు నా జీవితం అంతా పాడు చేసేసాడు, ఇప్పుడు బాగు చేయలేదు ఈయన. ఎన్నాళ్ళు ప్రార్థన చేశాను, ఏమన్నా వెలుగు కనిపించింది నా జీవితంలో? నేను రాలేను, నేను ప్రార్థన చేయను, నా వల్ల కాదేక. ఇటువంటి ప్రజలు మీరు చూడలేదా? ఇటువంటి ప్రజలు మనకు కనిపించలేదా? ఎందరిని చూడలేదు? నీ బోటు వారిని, నా బోటు వారిని దేవుడు ఎందరిని చూడలేదు? మన తరంలో, వేరే వేరే తరాల్లో, రాబోయే తరాల్లో కూడా మన బోటు వారు ఉండరా? గతించిపోయిన తరాల్లో లేరంటారా? ఖచ్చితంగా. దయచేసి గ్రహించండి, మనం ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి గట్టిగా పట్టుకున్న వారిగా ఉండాలి. ఒక మాట ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో 11వ వచనములో ఒక మాట ఉంటుంది. ఏ మాట అది? మీరు ఏదైతే కలిగి ఉన్నారో దానిని గట్టిగా పట్టుకోండి అని. ఇదేంటి? ఇప్పుడు వరకు దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి అనే పదం చూసాం. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి అని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అసలు మనం ఏం కలిగి ఉన్నాం? మనం ఏది కలిగి ఉన్నాం? చూద్దాం. చూడండి ఆ మాటలు, చక్కటి 3 మాటలు మనం చెప్పుకోవచ్చు ఈ రోజున. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో 13వ వచనం, నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు,
ఒక సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘం పేరేటట పెర్గమ. ఇక్కడ దేవుడు సంఘంతో మాట్లాడి, సంఘమా, నీవు శ్రమల్లో ఉండగా, బాధల్లో ఉండగా నా నామమును గట్టిగా చేపట్టావు, అంటే గట్టిగా పట్టుకున్నావు. శ్రమల్లో ఉండగా నా నామాన్ని వదలలేదు, బాధల్లో ఉండగా నా నామమును నువ్వు వదలలేదు, విడిచిపెట్టేయలేదు. ఇలాగున దేవుడే సంఘం నిమిత్తంలో సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. నాకు తెలుసు, నిన్ను ఎరుగుదును, నువ్వు ఏమై ఉన్నావో నాకు తెలుసు, శ్రమల్లో ఎలా ప్రార్థన చేసావో నాకు తెలుసు, శ్రమల్లో ఎలా ఎదుర్కొన్నావో నాకు తెలుసు, శ్రమల్లో బాధల్లో ఎటువంటి స్థితిలో ఉండగా అటువంటి బలహీనమైన స్థితుల్లో కూడా నువ్వు ఎటువంటి ధైర్యం కలిగి ఉన్నావో నాకు తెలుసు. ఇలాగున సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నా నామమును గట్టిగా పట్టుకున్నావు. బాగుంది కదా ఈ మాట. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏవండి, మనము దేన్ని గట్టిగా పట్టుకోవాలట? దేవుని యొక్క నామమును గట్టిగా పట్టుకోవాలి. బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఏమి వచ్చినప్పటికీ దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకున్న వారై ఉండాలి. ఇప్పుడు ఒక వరద వచ్చిందనుకోండి, ఆ వరద వెళ్ళిపోతూ ఉంది, వాటర్లో మనం కొట్టుకెళ్ళిపోతున్నాం అనుకోండి, ఒక స్తంభం కనిపించింది, దాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? దాన్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోకపోతే కిందకు పోతాం, వరద నీరుది. అలాగునే మనము ఆత్మీయ జీవితంలో దేవుళ్ళలోకి వచ్చేసాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశంభాగం ఇస్తున్నాం, మంచిగా దేవుళ్ళలో సాగుతూ ఉన్నాం. ఇప్పుడు శ్రమలు అనే వరద వచ్చింది. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోకపోతే కింద కొట్టుకెళ్ళిపోతాం, అగ్నిగుండానికి పోతాం, లేదా బలహీనతల్లోకి పోతాం. కాబట్టి మనము ఎలాగుండాలి అనంటే దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకున్న వారై ఉండాలి. ఇది భక్తి అంటే. దేవుని వాక్య ప్రకారంగా వింటూ ఉండి, వాక్యాలను మనసులో పెట్టుకుని వాక్య ప్రకారంగా నడుస్తున్న వారై ఉండాలి. అప్పుడు శ్రమల్లో దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఒక ప్రాంతంలో ఒక పెద్ద రైతు ఉన్నాడు. 10 ఎకరాలు ఆయనకి రైతు, 10 ఎకరాలు ఉంది ఆ రైతుకి. అయితే తన తండ్రి నిజానికి 1 ఎకరం ఇచ్చాడు, కానీ ఈయన కష్టపడి జ్ఞానం కలిగి కష్టపడి ఎంతో మరి ప్రయాసపడి 10 ఎకరాలు చేశాడు, 1 ఎకరాన్ని. పెద్ద రైతు ఆ ప్రాంతంలో. అయితే ఈయనకి ఒక జామ తోట కూడా 1 ఎకరంలో వేసాడు అన్నమాట. 1 ఎకరం జామ తోట ఉంది. అయితే మీరు గ్రహించండి జాగ్రత్తగా. ఈ ఉదాహరణ మీరు విన్నారనుకోండి, ఒక రకమైన ఆలోచన మీకు వస్తుంది. ఈ తాతగారు ఏం చేశారంటే, ఈ రైతు ఏం చేశాడంటే, ఆ జామ తోటకి వెళ్ళాడు. పాలేరుని అన్నాడు, నువ్వు ఒక బుట్ట జాంకాయలు తీసుకురా, సెలవులు కదా పిల్లలు వచ్చారని చెప్పాడు. అలాగండి అని చెప్పాడు పాలేరు. ఈయన ఇంటికి వచ్చేసాడు. ఈయన ఇంటికి వచ్చేసిన తర్వాత సరిగ్గా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మనవడు బాలాట ఆడుకుంటూ ఉంటే ఆ బాల్ ఎక్కడికి వెళ్ళిందంటే తాతగారి గదిలోకి వెళ్ళిందని. బాల్ కోసం వెళ్ళాడు. బాల్ కోసం వెళ్తే సరిగ్గా బాల్ తీస్తూ ఉంటే బల్లల క్రింద నుండి అక్కడ పాము ఉంది, త్రాసు పాము. అది బాల్ ఇలా పట్టుకుని గమ్ముని తీసుకుని బయటకు వచ్చేసి మరలా ఆడుకుంటూ ఉన్నాడు. పిల్లోడు కదా, చిన్నపిల్లోడు కదా. ఈలోగా పాలేరు వచ్చాడు. గదిలోకి వెళ్ళి ఆ బుట్ట అక్కడ పెట్టాడు. తర్వాత తాతగారు వచ్చారు. తాతగారు రాగానే, తాతగారు మీ గదిలో పాము ఉందండి అని చెప్పాడు. అందరూ చెప్పాలి, ఏముంది? పాము ఉందండి. ఎప్పుడైతే ఇలా చెప్పగానే ఒక్కసారి మీరు గ్రహించండి. తాతగారు అన్నారు, ఒరే అసలు ఏంటనుకుంటున్నావు నువ్వు? పాము అసలు ఎలాగొస్తుంది? 2 లక్షలు పెట్టి నా రూమును బాగు చేసాను, నెల కూడా కావట్లేదు, దోమ కూడా లోపలికి వెళ్లకుండా నేను ఎంతగానో దాన్ని శుభ్రం చేశాను కదా, నువ్వు దేనికి కంగారు పడతా ఉన్నా, భయపడతా ఉన్నా అని అంటే, ఏమీ లేదు లోపల నేను చూశాను తాతగారు అని అంటే, నువ్వు వెళ్ళి ఆడుకో. ఈ మాట చెప్పగానే ఇక మీరు చూడండి, గ్రహించండి ఈ మాట. మనవడు ఆడుకుంటూ ఉన్నాడు. తాతగారు వచ్చి ఇంట్లోనికి వచ్చి పడుకున్నాడు. ఆ రాత్రికి నిద్రపోతూ ఉన్నాడు. సరిగ్గా ఆ త్రాసుపాము వచ్చి కాటేసింది.
కాటేయగానే ఆ రాత్రికి అక్కడికక్కడే ఏమండి చనిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు కానీ చనిపోయాడని చెప్పారు. అక్కడికక్కడే చచ్చిపోయాడు. జ్ఞానవంతుడు, పెద్ద రైతు, ప్రాణాలు పోయాయి. అసలు ఎందుకు చనిపోయారు అని మనవాడిని అడిగితే మనవాడు అంటూ ఉన్నాడు కదా, పాముంది, అందులో పాముందని అన్నాడు. మరి తాతగారికి తెలియదని అంటే చెప్పాను డాడీ, నేను చెప్పాను, వినలేదు తాతగారు. అసలు ఈ పాము ఎలాగొచ్చింది గదిలోనికి అని అంటే, ఏమండి సరిగ్గా ఆడుకుండే ఆ సమయంలో ఆ తలుపులు తీశారు. తలుపు తీయగానే ఒక ఎలక ఏమండి ఆ ఇంట్లోనికి వెళ్ళింది. సరిగ్గా ఎలకను పట్టుకోవడానికి ఆ పాము కూడా వెళ్ళింది. ఏమండి ఆ ఎలకను మింగేసింది, బల్ల క్రింద పడుకుని ఉంది. పాము లేదు అని అనుకుంటున్నాడు తాతగారు. ఈ ఇంట్లోకి వస్తుందా, ఈ గదిలోకి వస్తుందా, 2 లక్షలు పెట్టి ఇంతలాగన కట్టిదిట్టంగా దోమ కూడా ఈగ కూడా లోపలికి వెళ్ళకుండా చేశాను కదా, ఈ గదిలోకి వస్తుందా అని అనుకున్నాడే కానీ, అరే ఈ మాట వింటే బాగుంటుంది కదా మనవడ మాట అని అనుకున్నాడా? వినలేదు. మాట వినేవారిగా ఉంటే నిజంగా జీవితాలు బాగుంటాయి కదా. మాటే వింటే ఈ రైతు చనిపోడు కదా. అందుకే దేవుని వాక్యాలు వినాలి. దేవుని వాక్యాలు వినేవారిగా ఉంటే మన జీవితాలు బాగుంటాయండి, బాగుంటాయి. అందుకే శ్రద్ధగా దేవుని వాక్యం వినండి, మీ హృదయంలో పెట్టుకోండి, మీ మనసులో పెట్టుకోండి, మీ జీవితం బాగుంటుంది. వాక్య ప్రకారంగా మనం చూస్తే ఈ యాకోబు దేవుణ్ణి ఎలా పట్టుకున్నాడట? గట్టిగా పట్టుకున్నాడు. మనం కూడా దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకోవాలి, మన జీవితాలు బాగుంటాయి. 2వ మాటలోకి వెళ్దాం. చూడండి, పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ 3వ అధ్యాయము 15వ వచనం. మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమయ్యుందుము. చూడండి, ఒక మాట ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఎవడి దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే. ఒక వ్యక్తి దేవునితో కలిసి ఉండాలి, క్రీస్తులో పాలువారై ఉండాలి అని అంటే ఏమండి మన విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? విశ్వాసమును. ఎప్పటి వరకు? అంతము వరకు. ఒక వారం పట్టుకుంటే సరిపోద్దా? కాదు. ఒక నెలల విశ్వాసం కలిగి ఉండి తర్వాత మానేస్తే సరిపోతుందా? కాదు. పోనీ ఒక సంవత్సరం పట్టుకుంటే సరిపోద్దా విశ్వాసాన్ని? కాదు. ఇప్పటి వరకు అంతము వరకు విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసాన్ని అంతము వరకు పట్టుకుని ఉండాలి. అప్పుడే ఈ వ్యక్తి ఏమండి దీవించబడతాడు, హెచ్చింపబడతాడు, క్రీస్తుతో పాటు పాలివారిగా ఉంటాడు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసము గలవారిగా ఉండాలి. నిజానికి యాకోబు గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి. ఎన్ని రకాలుగా శ్రమ వచ్చినప్పటికీ, ఏది దేవుడే తొడ మీద కొట్టినప్పటికీ, ఏది వికలాంగుడు అయిపోయినప్పటికీ, అంతలాగన దేవుడు వదిలే అన్నప్పటికీ నేను వదల ప్రభువా అని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు. నిశ్చయముగా మనకు ఆశీర్వాదం రావాలి అని అంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నవారై ఉండాలి. అంతేకాకుండా ఏమండి దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకున్నవారై ఉండాలి. అంతేకాకుండా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నవారై ఉండాలి. అలాగునే చూడండి, 3వ మాటలోకి వెళ్దాం. ఎక్కడనంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. నిజానికి ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏమండి ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, మనము వాక్యము చేత వాక్యాన్ని పట్టుకుని దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న వాక్యం ఉంది కదా ప్రభు. నాలో అనారోగ్యం ఉంది ప్రభు, నాకు స్వస్థత కలగచేయండి. ఈ విధంగా ప్రార్థన చేసే విధంగా మనం ఉండాలి. వాక్యాన్ని పట్టుకోవాలి మనం. అలాగునే ఏమండి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడా, ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని రోజు ప్రార్థన చేస్తూ ఉండి దేవునికి చెబుతూ ఉండి, ప్రభువా వాగ్దానాన్ని నెరవేర్చండి, వాగ్దానాన్ని నెరవేర్చండి అని ప్రార్థన చేస్తూ ఉండాలి. బెత్షెబా చూడండి, దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. నిజానికి దావీదు మంచం మీద ఉన్నాడు.
ఏమండి ఇక రేపో మాపో అన్నట్లుగా దావీదు ఉన్నాడు, ముసలోడు అయిపోయి. ఆ టైంలో బెత్షెబా వెళ్ళి అంటది కదా, అయ్యా మహారాజా, నీవేమని మాట ఇచ్చావు, నా కొడుకైన సొలొమోనే రాజు అవుతాడని నువ్వు మాట ఇచ్చావు కదా, ఇప్పుడేంటి మరి నీ కొడుకు మరి రాజు అయిపోతా ఉన్నాడు అని ఎలాగున అడిగింది. ఎవరట? బెత్షెబా అడిగిందని. నిజానికి ఏమండి దావీదు కొడుకు సొలొమోను, దావీదు కొడుకు ఇంకొక వ్యక్తి, ఇద్దరు కొడుకులే. కానీ ఆ వ్యక్తి దావీదుకి తెలియకుండా రాజు అయిపోతూ ఉన్నాడు. అయితే బెత్షెబా ఈ మాట తెలుసుకుని గబగబా దావీదు దగ్గరికి వెళ్ళి, నీవు నాకు మాట ఇచ్చావు కదా, నా కొడుకైన సొలొమోన్ని ఏది రాజుని చేస్తానని మాట ఇచ్చావు కదా అని అడిగింది. నువ్వేం కంగారు పడకు, నేను నీకు మాట ఇచ్చాను కదా, నా మాట నిలబెట్టుకుంటాను అని ఒక అధికారిని పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి సొలొమోన్ రాజుగా చెయ్యి, ప్రకటించు అని అనగానే సొలొమోన్ తీసుకొచ్చాడు, రాజుగా ప్రకటించాడు. సొలొమోన్ రాజు అయిపోయాడు. ఎందుకయ్యాడు అక్కడ? బెత్షెబా ఆ సమయంలో వెళ్ళి అడిగింది, మాటను జ్ఞాపకం చేసింది. నిజానికి ఈ మాట దావీదునకు ఎవరిచ్చారు వాగ్దానం? దేవుడిచ్చాడు. అంటే మన జీవితాల్లో దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా ఇక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, దావీదు కూడా ఏమన్నా సిగ్లగు అనే గ్రామంలో ఉన్నప్పుడు డేరాలన్నీ కాలిపోయాయి. భార్యలను, పిల్లల్ని, ఎద్దులను, పశువులన్నిటినీ కూడా తీసుకుని సైన్యం వెళ్ళిపోతూ ఉంటే దావీదు దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా ఏం చేయమంటారు అని అడిగాడు. దేవుడు ఒకటే మాట అన్నాడు, తరుము వారిని, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో పోగొట్టుకున్నదంతా తిరిగిస్తానన్నాడు. తరిమాడు, తిరిగిచ్చాడు దేవుడు, తెచ్చుకున్నాడు. అయితే నిజానికి దావీదుకి వాగ్దానం ఏంటి? నిన్ను రాజుని చేస్తా. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏమైపోయింది? మొత్తం డేరాలే తగలబడిపోయాయి, కాలిపోయాయి, భార్యను పోగొట్టుకున్నాడు. అయితే దేవుణ్ణి అడగగానే ప్రార్థన చేసి మరలా ఇవన్నీ తెచ్చుకున్నాడు. తదుపరి యోధా దేశము నుండి పెద్దలు వచ్చారు, అయ్యా దావీదా రండి మా దేశంలోనికి, మిమ్మల్ని రాజును చేస్తాము అని అన్నారు. రాజును చేశారు. మన జీవితాల్లో ఏమండి దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మొక్కాలేసి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇలాగున మాట ఇచ్చారు కదా, నా జీవితం ఏంటి వేరేగా వెళ్ళిపోతూ ఉంది, దయచేసి కట్టేయండి, సహాయం చేయండి అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నిబ్బరపరుస్తాడు ఆయన. కాబట్టి దయచేసి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్న వారై ఉండాలి. అప్పుడు కదా దేవుడు దీవిస్తాడు. గట్టిగా పట్టుకోలేదనుకోండి, ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది దారి మళ్ళీ. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, మీ జీవితాలు బాగుంటాయి. నిజమే, యాకోబు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. మనం ఏం పట్టుకోవాలి? ఇప్పుడు దేవుని యొక్క నామాన్ని పట్టుకోవాలి, మనలో ఉన్న విశ్వాసాన్ని పట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. ఇలాగున మనం గట్టిగా పట్టుకున్న వారే దేవుణ్ణి ఉంటే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. ఇటువంటి దీవెనలన్నీ కూడా ఏమండి మీరందరూ పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని, ఈ మాటలను మీకు బోధించాడు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మా అందరినీ దీవించండి ప్రభువా. నిజమే, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి అని మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు, స్తోత్రములు. దేవుని యొక్క నామాన్ని గట్టిగా పట్టుకోవాలి, మాలో ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, మీ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి అని మాట్లాడిన మాటను బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. మీకే మహిమ కలుగును గాక. అయ్యా మీరు బోధించిన వాక్య ప్రకారంగా నడవడానికి కృప చూపించండి. ఆ సామర్థ్యాన్ని మా అందరికీ కలగచేయండి ప్రభువా. దీవించండి, బలపరచండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ఎందరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వీరందరికీ దీవెన, ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.